తాడేపల్లి మండలం గుండిమెడలో 200 మంది పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది కాబట్టే ప్రజలు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గురువారం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే 200 మంది పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. అనంతరం ముగ్గురికి కొత్త పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి కిరణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను 4000 రూపాయలు చేసింది అన్నారు. ఉచిత గ్యాస్ అందిస్తుందన్నారు. తల్లికి వందనంను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుండి అమల్లోకి తీసుకువచ్చే ప్రణాళికను ఈ పార్టీకి సిద్ధం చేశారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకువస్తున్నాయన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారని, నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుండెమెడ గ్రామ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు, నామతోటి రాంబాబు, కాసిం ఖాన్, బెజ్జం రామకృష్ణ, అనుమోలు వీరాంజనేయ ప్రసాద్, అనుమోలు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం. గతంలో మన అందరం చూసాం అరాచక పాలనని. మనకి ఏ విధంగా కూడా రాక్షస పాలన ఎలా ఉంటుందో నిరంతరం అభివృద్ధిని అడ్డుకుంటూ కేవలం కక్ష సాధింపుతోనే గత ప్రభుత్వం ముందుకెళ్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సర కాలంలో 70% తాను ఇచ్చిన హామీలన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం గత జగన్మోహన్ రెడ్డి వైపాకా ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు దాటి ఉన్నా కానీ ఈ రోజున రాష్ట్రం అప్పుల ఊబిలో ఇరుక్కుపోయినా కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉండబట్టే ఈరోజు తను ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో మనందరికీ తెలుసు. రాష్ట్రం గతంలో ఈ రోజున పెన్షన్ని పేద వ్యక్తులు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 3000 4000 చేస్తా ఉంది. ఒక నెలలో తను ఎక్కిన అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పెన్షన్ని 3000 నుంచి 4000 చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అసలు పెన్షన్ తీసుకొచ్చిందే అన్న నందమూరి తారక రామారావు గారు. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే పెన్షన్ని 2000 3000 చేస్తానని చెప్పి ఆ 1000 రూపాయలు పెంచడానికి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు పేద వ్యక్తులకి ముసలాళ్ళకి పెద్దాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం వచ్చినాక నెల రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో పథకాలు ఈ రోజున తీసుకున్నట్టయితే ముఖ్యంగా మహిళలంటేనే మహిళలకు పెద్దపాట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా లేదు. మనం చూసాం ఒక్క ఉద్యోగం, ఒక ప్రభుత్వం, ఒక పరిశ్రమ వచ్చిన పాపన ఈ రాష్ట్రం లేదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ రోజున రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు ఇక్కడికి మనకు వస్తున్నాయి. ఈ రోజున డిఎస్టీ ప్రకటించి 17,000 మంది ఉపాధ్యాయులకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అట్లాగే ఈ రోజున మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉండటం వల్ల, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకి సహకరించడం వల్ల ఇద్దరు సహాయ సహకారాలతో ఈ రోజున ముందుకెళ్తుంది. అట్లాగే మన లోకేష్ బాబు గారు మన గ్రామానికి ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఆయన ఉండటం ఒక పెద్ద వరం లాంటిది. ఈ సంవత్సర పరిపాలనలో కూడా చూసినట్లయితే గతంలో ఎన్నో విధ్వంసాలు జరిగినప్పటికీ మన నిరంతరం పరిపాలనకు అడ్డుపడుతున్నప్పటికీ కూడా ఈ రోజున తను వచ్చినాక ఇవన్నీ కూడా అధిగమించి సంవత్సరంలో నిరంతరం కూడా ముందుకెళ్తూ ఇది చేస్తుంది. ఈ రోజున మనకి కూడా చూసినట్టయితే తల్లికి వందనం చూసినట్టే గత ప్రభుత్వం మేమందరం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేమందరం ఇస్తాం, 15,000 చొప్పున ఇస్తామని చెప్పి మోసగించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మొన్న ఇంట్లో ఎంతమంది ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కూడా ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద ఈ రోజున 70 లక్షల మంది తల్లులకి ఖాతాల్లో ఈ రోజున పిల్లలకి ఫీజుల రూపంలో ఇవాళ స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా అమౌంట్లు ఇవాళ పట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గుండెమెడ గ్రామంలో సంవత్సరమైన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా పండగ వాతావరణంలో మనం ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులకు అన్ని రకాలుగా తోడ్పాటుగా ఇస్తూ ఈ రోజున మన ఆడపడుచులకు ఫస్ట్గా డ్వాక్రా కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దీపం పథకము ఉచిత బండ్లు ఇవ్వడం అనేది పెట్టింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. అది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గ్యాసును కూడా సంవత్సరానికి 3 బండలు ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. అదేవిధంగా ఇప్పుడు
పోయినసారి ఒక నెల ఇచ్చారు. ఈసారి నుంచి 3 నెలలవి కూడా ఒకేసారి వేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా మన యువ నాయకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రతి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే బట్టలు ఇస్తున్నారు. అదేవిధంగా మనిషి చనిపోతే 10,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇస్తున్నారు. ఆయన 29 సంక్షేమ కార్యక్రమాలు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో అమలుపరుస్తున్నారు.